నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. ఈ ఛానల్ మెయిన్గా ఫార్మసీ స్టూడెంట్స్కి అండ్ జీపాట్ ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. అండ్ జీపాట్లో కూడా ఫార్మకాలజీ అనేది ఈ ఛానల్లో ఎక్కువ నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. మీకు ఏదైనా సబ్జెక్ట్స్లో డౌట్ ఉన్నా సరే, ఏ ఏ సబ్జెక్ట్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్లో చెప్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ బ్రీఫ్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ఛానల్లో మెయిన్గా అయితే మాత్రం ఫార్మకాలజీని నేను ఫోకస్ చేసి చెప్తున్నాను. ఈ ఛానల్లో నేను ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే జనరల్ ఫార్మకాలజీ ఇంట్రడక్షన్ అండ్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు ఇన్డెప్త్గా చెప్తాను. అండ్ బేసిక్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సింపుల్ వేలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీకు ఇంకా డెప్త్గా కావాలి అని అనుకుంటే ఐ ప్రొవైడ్ నోట్స్ ఆల్సో. సో దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం నేను సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను. వీడియోలో అంత లెంత్ మనం పెట్టలేం కాబట్టి మీకు బ్రీఫ్గా అర్థమవుతే సరిపోతుంది. సో మనం ఫస్ట్ టాపిక్ ఏంటి? జనరల్ ఫార్మకాలజీ. అసలు ఫార్మకాలజీ అంటే ఏంటి? ఫార్మకాలజీ అంటే డ్రగ్స్ గురించి స్టడీ అనమాట. డ్రగ్స్ ఎలా వర్క్ చేస్తుంది, బాడీలో ఎలా యాక్ట్ అవుతుంది, దాని బెనిఫిట్స్ మరియు సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఫార్మకాలజీలో నేర్చుకుంటాం అనమాట. వాటి యూజెస్ కావచ్చు, వాటి డిసడ్వాంటేజెస్, వాటి థెరపటిక్ యూజెస్ కానీ, వాటి యొక్క డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకుంటాం ఆ డ్రగ్ అనేది కానీ ప్రతి ఒక్కటి చెప్పే సబ్జెక్టే మనకి ఫార్మకాలజీ అనమాట. యాక్చువల్గా డ్రగ్ అంటే ఏంటి? డ్రగ్ అంటే ఒక కెమికల్ సబ్స్టెన్స్ అనమాట. ఇది ఎందుకు యూస్ చేస్తారు అంటే ఒక ఒక డిసీజ్ని మనము డయాగ్నోస్ చేయడానికి కావచ్చు, లేకపోతే ప్రివెంట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ట్రీట్ చేయడానికి మనము డ్రగ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఫార్మకాలజీలో ఎక్కువగా మనం డ్రగ్ అనే వర్డ్నే యూస్ చేస్తాం. మెడిసిన్ అనే దానికంటే మనం డ్రగ్ అనే వర్డ్నే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం డ్రగ్ అనే మాట్లాడుకుందాం. యాక్చువల్గా డ్రగ్ అనేది మనకి ఇదొక కెమికల్ సబ్స్టెన్స్ అనమాట. ఇదొక వేరియస్ ఫామ్స్లో ఉంటుంది. వేరియస్ ఫామ్స్లో కావచ్చు, వేరియస్ సోర్సెస్లో కావచ్చు. యాక్చువల్గా సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అనేవి చాలా ఉంటాయి. డ్రగ్స్ డిఫరెంట్ సోర్సెస్ నుండి వస్తాయన్నమాట. కొన్ని ప్లాంట్స్ నుండి కావచ్చు, కొన్ని యానిమల్స్ నుండి కావచ్చు, కొన్ని మినరల్స్ నుండి, మరియు చాలా డ్రగ్స్ సింథటిక్గా తయారు చేస్తారనమాట. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో మనకి డ్రగ్ అనేది సింథటిక్గా తయారు చేస్తారు. డ్రగ్ అనేది డిఫరెంట్ టైప్స్లో మనం క్లాసిఫై చేసుకోవచ్చు. డ్రగ్స్ని క్లాసిఫై చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి అంటే బేస్డ్ అపాన్ యాక్షన్, బేస్డ్ అపాన్ సిస్టమ్ అండ్ బేస్డ్ ఆన్ కెమికల్ స్ట్రక్చర్ని బట్టి మనకి డ్రగ్స్ అనేటివి క్లాసిఫై చేస్తారు. ఇక్కడ జీపాట్లో మాత్రం మెయిన్గా మనకి యాక్షన్ బేస్డ్ అండ్ సిస్టమ్ బేస్డ్ క్లాసిఫికేషన్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటి గురించే మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. యాక్చువల్గా మనకి డ్రగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. లైక్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. డ్రగ్స్ బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుందో అది రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. మనం ఎలా తీసుకుంటున్నాము అనేది రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. రూట్ బట్టి డ్రగ్ యాక్షన్ ఫాస్ట్గా ఉంటుందా లేకపోతే స్లోగా ఉంటుందా అనేసి మనం క్లాసిఫై చేసుకోవచ్చు. అండ్ అఫెక్ట్స్ ఆన్సెట్ అండ్ యాక్షన్. మనం ఎప్పుడు తీసుకుంటున్నామో దాని యాక్షన్ ఎలా చూపిస్తుంది అనేది మనం ఈ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో తెలుసుకోవచ్చు. ఫస్ట్ రూట్ ఏంటి అంటే ఓరల్ రూట్ అనమాట. ఈ ఓరల్ రూట్ అంటే మనకేంటి? ట్యాబ్లెట్స్ కావచ్చు, క్యాప్సిల్స్, సిరప్స్, వీటిని మౌత్ ద్వారా అంటే నోటి ద్వారా తీసుకోవడంనే ఓరల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇది మోస్ట్ కన్వీనియంట్ అండ్ కామన్గా యూజ్ చేసే రూట్. దీని అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అంటే ఇట్స్ ఏ ఈజీ అండ్ సేఫ్. దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉంటుంది అండ్ స్లో యాక్షన్ ఉంటుంది అనమాట. వెన్ కంపేర్ టు ద అదర్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇది కొంచెం స్లో ఉంటుంది. నెక్స్ట్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే పేరెంటల్ రూట్ అనమాట. పేరెంటల్ రూట్స్ అంటే ఏంటి అంటే ఇంజెక్షన్స్. ఐవీ రూట్లో డ్రగ్ డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్తుంది. ఇట్స్ ఎ ఫాస్టెస్ట్ యాక్షన్ అనమాట. ఐవీ అంటే ఇంట్రావీనస్ అనమాట. ఐఎం మరియు ఎస్సీ రూట్స్ స్లోగా యాక్ట్ చేస్తాయి వెన్ కంపేర్ టు ద ఐవీ రూట్. ఐఎం అంటే ఏంటి? ఇంట్రామస్కులర్ అండ్ ఎస్సీ అంటే సబ్క్యూటానియస్ రూట్స్. ఈ రెండు రూట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి పేరెంటల్ రూట్స్ అనేటివి వెరీ ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ రూట్ ఏంటి అంటే ఇన్హలేషన్ రూట్ అనమాట. ఇన్హలేషన్ రూట్ అంటే గ్యాసెస్ కానీ ఎరోజల్స్ కానీ ఎగ్జాంపుల్స్. ఇన్హలేషన్ రూట్లో డ్రగ్ లంగ్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అని అనుకుంటే ఆస్తమా డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనేటివి ఆస్తమా డ్రగ్స్ అనేవి డైరెక్ట్గా లంగ్లోకి వెళ్ళాలి కాబట్టి వీటిని ఇన్హలేషన్ రూట్స్ అనమాట. ఇది ఫాస్ట్ యాక్షన్ చూపిస్తుంది.
వెన్ కంపేర్డ్ టు ద వేరే చూపిస్తే ఇది ఫాస్ట్ యాక్షన్ ఉంటుందన్నమాట వెన్ కంపేర్డ్ టు ద అదర్ రూట్స్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ టాపికల్ రూట్ అంటారనమాట. టాపికల్ రూట్లో డ్రగ్ని స్కిన్ మీద అప్లై చేస్తారు. మోస్ట్లీ లోకల్ ఎఫెక్ట్ కోసం యూస్ చేస్తారనమాట. క్రీమ్స్, వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్రీమ్స్ కావచ్చు, ఆయింట్మెంట్స్ కావచ్చు, ఐ అండ్ ఇయర్ డ్రాప్స్ కావచ్చు. వీటన్నిటిని కూడా మనం టాపికల్ రూట్లో యూస్ చేస్తాం. అంటే అప్లై చేసిన తర్వాత వాటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది టాపికల్ రూట్గా తీసుకుంటాం. ఇవి టోటల్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఓరల్ రూట్ కావచ్చు, టాపికల్, ఐవి, ఐఎం, ఆ తర్వాత ఇన్హలేషన్ రూట్స్. నేను ఒక ఎగ్జామ్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. జీపాట్ ఎగ్జామ్లో మనకు ఫ్రీక్వెంట్గా అడిగే పాయింట్స్ ఏంటి అని అంటే ఈ 2 పాయింట్స్ మాత్రం, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్లో మాత్రం ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఓరల్ రూట్లో ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చి ఐవీ రూట్లో 100% బయో అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఈ 2 పాయింట్స్ని మాత్రం ఈ పర్టికులర్ టాపిక్లో మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి అండ్ జీపాట్కి చాలా యూజ్ అవుతుంది. ఇవి 2 మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మెయిన్గా మనం ఇవాళ ఏం చదువుకున్నాము అని అంటే జనరల్ ఫార్మకాలజీ ఇంట్రడక్షన్ ఏంటి అండ్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, క్లాసిఫికేషన్ ఎలా చేస్తారు, డ్రగ్స్ని బేస్డ్ అపాన్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు, వీటన్నిటి గురించి మనం ఇవాళ చదువుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఏంటి ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకొని నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటి అని అంటే ఫార్మకోకైనెటిక్స్ ఏడిఎంఈ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఏడిఎంఈ గురించి డీటెయిల్డ్గా చెప్తానమాట. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో అడగండి. ఇంకా మీకు వేరే టాపిక్స్ గురించి కూడా కావాలి అని అనుకుంటే మీరు కామెంట్లో చెప్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.